ఒక స్త్రీ పురుషుడిని ఆకర్షించడానికి సులభంగా మరియు సునాయాసంగా చేయగలదు. ఎందుకంటే ప్రకృతి స్త్రీలకు పురుషుడిని ఆకర్షించే శక్తిని అందిస్తుంది. అది లోకానికి మరొక తరాన్ని సృష్టించడానికి దోహదపడుతుంది. కానీ ఇక్కడ కేవలం పురుషుడు స్త్రీలకు ఆకర్షితుడు అవుతాడు అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే పురుషులలో కన్నా స్త్రీలలో ఎక్కువగా కామం అనేది నిక్షిప్తమై ఉంటుంది. కనుక స్త్రీలు కామంలో భావోద్వేగాలను కలవారై ఉంటారు. వీరిలో మరింత ఎక్కువగా కామంతో విపరీత ధోరణి కలిగి ఉండే స్త్రీలు నెమ్మదిగా ఉంటారు. వారు ఎక్కువగా మాట్లాడరు. ఒకవేళ మాట్లాడితే నవ్వుతూ, సిగ్గుపడుతూ ఉంటారు. ఎందుకంటే వారి మనసులో ఉన్న భావోద్వేగాల వలన వారు పురుషులకు ఆకర్షితులై సిగ్గు అనేది ఎక్కువగా వస్తుంది. మరికొందరు స్త్రీలు వారిలో పురుషుల యందు ఆసక్తి లేనట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ వారు పురుషులతో ఎక్కువగా స్నేహం చేస్తూ ఉంటారు. సహజంగా చూస్తే ఇతర పురుషులతో సంబంధాలను ఏర్పరచుకునే స్త్రీలందరూ ఈ విపరీతమైన కామం కలవారే ఉంటారు. వారు ఎక్కువగా ఇతర పురుషులతో వారి కోరికలు తీర్చుకోవడానికి వారితో వివాహేతర సంబంధాలు ఏర్పరచుకొని వాటిని కొనసాగిస్తూ ఉంటారు. కామం వలన దానిని నియంత్రించలేక యుక్త వయస్సులో ప్రేమలో పడుతూ తమకు నచ్చిన పురుషుడితో శారీరక సంబంధాలను ఏర్పరచుకొని వారి కోరికలను తీర్చుకోవడానికి వారిలో ప్రేమ అనేటువంటి బంధాన్ని కలిగి ఉంటారు.